అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో శుభ ఫలితాలనిచ్చే కలలు వచ్చినప్పుడు చేయవలసిన విధి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫలితాలనిచ్చే కలలు అంటే శుభమైనటువంటి మంచి ఫలితాలనిచ్చే కలలు వచ్చినప్పుడు మెలకువ వస్తే గనక తిరిగి పడుకోరాదు. తిరిగి నిద్రించిన ఫలితం అనేది చెడిపోవును. శుభ స్వప్నము వచ్చిన పిదప ఉదయం వరకు మెలకువతో ఉండాలి. ఆ విధంగా చేస్తే స్వప్న ఫలితాన్ని పొందగలరు. ఏ విధమైన కల వచ్చినప్పటికీ భోజనం చేసే వరకు దాని గురించి ఎవరికీ చెప్పకూడదు. భోజనానికి ముందు కల గురించి ఎవరికైనా చెబితే గనక దాని ఫలితం అనేది పొందలేరు. ఇక చరక సంహిత ప్రకారం చెడు కల వచ్చాక మరల మంచి కల వస్తే అప్పుడు శుభ ఫలితం అనేది కలుగుతుంది. ఇక శుక్రవారం రాత్రి వచ్చినటువంటి కలను ఎవ్వరికీ కూడా చెప్పకూడదు. అలా కాకుండా ఎవరికైనా చెబితే 9 రోజుల లోపల ఏదైనా చెడు జరగగలదు. కలలు వచ్చినప్పుడు వాటిని జ్ఞాపకం ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏమాత్రం కల్పించి కానీ లేక ఊహించి కానీ చెప్పకూడదు. అలా చేస్తే దోషం వస్తుంది. చెడు కల వచ్చినప్పుడు దాచకుండా అందరికీ చెప్పాలి. చెడు కల వచ్చినప్పుడు నిద్రపోతే దాని ఫలితం అనేది చెడు ఫలితం అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది. రాత్రి వేళ 2, 3 కలలు వస్తే ఆఖరి కలకు మాత్రమే ఫలితం అనేది ఉంటుంది. ఆఖరి కలను మాత్రమే మనము లెక్కగట్టాలన్నమాట. ఓకే, దీన్ని బట్టి మనం గమనించవలసింది ఏంటి అంటే మంచి కల వచ్చినట్లయితే దాన్ని భోజనం భోజనం చేసేవరికి కూడా ఎవరికీ చెప్పకూడదన్నమాట. అదేవిధంగా మంచి కల వచ్చినప్పుడు తిరిగి మరలా పడుకుంటే గనక ఆ ఫలితం అనేది పొందకపోవచ్చు.